కానీ ఈ రోజున దాసరి మీరు చెప్పినట్టుగా ఒకప్పటి దాసరి నారాయణరావు గారు ఒక పెద్దన్న పాత్ర పోషించారు. తెలుగు సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఎలాంటి సమస్యలైనా కూడా ఆయన ఒక్కసారిగా దాన్ని చిన్న చిటికలో పరిష్కరించే పరిస్థితి. తర్వాత ఆయన మరణం అనంతరం ఆయన మృతి చెందిన తర్వాత ఇప్పుడు చిరంజీవి గారి మీద ఆ బాధ్యత పడింది అనేది ప్రధానంగా వినపడుతున్నటువంటి పరిస్థితి. చిరంజీవి గారు లాంటి మెగాస్టార్ చిరంజీవి గారు లాంటి వ్యక్తి ఉన్న ఈ క్రమంలో ఇప్పుడు మా అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించి వర్గ విభేదాలు దాదాపుగా ఒక 4 గ్రూపులుగా విడిపోయి మీకు తెలిసే ఉంటుంది. ప్రకాష్ రాజ్ గారు ప్రధానంగా మా అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికకి ఆయన పోటీ పడుతున్నాడు. ఇక్కడ లోకల్ నాన్ లోకల్ అనేటువంటి ఒక వాదన కూడా బయటకు తీసుకొచ్చిన పరిస్థితి. నిజంగా నటుడికి లోకల్ నాన్ లోకల్ అనేది వర్తిస్తుందంటారు. ఇక్కడ ప్రకాష్ రాజ్ గారి విషయం, తర్వాత ఈ లోకల్ నాన్ లోకల్ విషయాలు తర్వాత మాట్లాడు. దానికి ముందు చిరంజీవి గారి గురించి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు శోభారాణి దగ్గర మీరు ఇంటర్వ్యూ తీసుకోగలుగుతున్నారు అంటే అనేక ముఖ్యమైన అంశాల మీద నా దగ్గర నుండి సమాచారం మీరు సేకరిస్తున్నారు అంటే ఈ శోభారాణికి ఇంత గుర్తింపు ఇచ్చింది నాకు చిరంజీవి అన్నయ్య అనేది నేను చెప్పాలనుకుంటున్నాను. నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. చిరంజీవి అన్నయ్య పెట్టినటువంటి ప్రజారాజ్యం పార్టీలో నేను 2వ స్థానంలో ఉండి పార్టీని నడిపించిన ఆ చరిత్ర గుర్తొస్తే నాకు చాలా నా జీవితంలో అరుదైన అనుభవం, అత్యంత గౌరవం అయినటువంటి అనుభవం, తీయనైన అనుభవం. సేమ్ వే చిరంజీవి గారితో కూడా నా అనుబంధం ఉండేది. నేను అన్నయ్య అని పిలిచేదాన్ని. ఆయన కూడా ఎంతో గౌరవంగా మాకు బాధ్యతలు ఇవ్వడమే కాకుండా మా మంచి చెడులన్నీ చూసుకుంటూ మమ్మల్ని అత్యంత దగ్గర వారుగా కుటుంబ సభ్యులాగా చూసుకునేవాళ్ళు. అప్పుడు నేను చిరంజీవి గారిలో ఒక కళ, అప్పటి వరకు నాకు కళాకారుడుగా మాత్రమే కనిపించినటువంటి చిరంజీవి గారు స్వయం కృషితో పైకి వచ్చినటువంటి ఒక మెగాస్టార్, అనేక భిన్నమైన క్యారెక్టర్లు వేసినటువంటి ఒక చిరంజీవి గారు కనపడి ప్రజారాజ్యం పేరుతో నేను అన్నయ్యకి దగ్గరగా ఉన్నప్పుడు అతనిలో ఒక సున్నితమైనటువంటి మనసుని, సున్నితమైనటువంటి ఆలోచనలతో కూడినటువంటి ఒక పెద్దరికాన్ని కూడా నేను చూశాను. ఆ పెద్దరికం ఎలా ఉండేదంటే చాలా చిన్నవాళ్ళను కూడా గౌరవిస్తూ మళ్ళీ పెద్దవాళ్ళు కూడా తన దగ్గరికి వచ్చి చిరంజీవి గారి దగ్గర తలదించుకొని జాగ్రత్తగా మాట్లాడే ఆ భిన్నమైనటువంటి వాతావరణం నేను చూసినప్పుడు చాలా ఆశ్చర్యపోయేదాన్ని. అంటే డిఫరెంట్ డైమెన్షన్స్లో చిరంజీవి అన్నయ్య నాకు కనపడేవాళ్ళు. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నగ్గాలో రెండు. ఆ డైలాగ్ ఏ సినిమాలో వచ్చిందో నాకైతే తెలియదు, కానీ ఆ డైలాగ్ చాలా పాపులర్ అయింది. కానీ ఈ డైలాగు చిరంజీవి అన్నయ్యకి చాలా చక్కగా యాప్ట్గా సరిపోతుంది. ఎక్కడ నిజంగా తగ్గాలో ఎక్కడ నెగ్గాలో అది నెగ్గి చూపించారు. కాబట్టి ఆ వరుసలో దాసనారాయణరావు గారి తర్వాత తెలుగు చలనచిత్ర సీమలో మాకేదైనా ఇబ్బంది వస్తే మేము ఎవరో చెప్పుకోవాలంటే అనుకోకుండానే చిరంజీవి గారు అలా స్మృతిలోకి వచ్చేస్తున్నారు. ఆ పెద్దరికాన్ని నేను పెద్దరికాన్ని ప్రత్యేకంగా ఆపాదించుకొని అలా రాలేదు. తన క్రమశిక్షణతో, స్వయం కృషితో, చాలా జాగ్రత్తగా కెరీర్ని బిల్డప్ చేసుకోవడంతో, ప్రక్కన కళాకారులు కూడా ఆయన ఎగ్జాంపుల్గా ఉండి, రోల్ మోడల్గా ఉండి ఎదిగినటువంటి ఆ పెద్ద మనసుతో ఉన్నటువంటి చిరంజీవి అన్నయ్య ఈరోజు అనుకోకుండానే అందరికి పెద్దవాళ్ళు అయ్యారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.